వచ్చి మ్యాన్ పవర్ ఏమొచ్చి వీఆర్ఎస్ పేరుతో రిటైర్ పేరుతో వెళ్ళిపోతున్నారు. ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల మీద ఇప్పటికే చాలా ఏరియాల్లో మ్యాన్ పవర్ లేక ఒత్తిడి పనిభారం పెరిగింది. అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల మీద ఈ రోజు తొలగిస్తానంటే మటుకు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా సహించాలని చెప్పేసి ముక్త ఖండంగా కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఆషామాషిగా పోయేది కాదు. మీరు అనుకోవచ్చు ఏంటి సమ్మె నోటీస్ ఇచ్చారు, ఇంకా కార్మిక సంఘాలు సమ్మె ఎందుకు చేయట్లేదు మీరు అనుకోవచ్చు. కానీ చర్చలు జరిగే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చర్చలు జరిగే సమయంలో చర్చలు విఫలమైతే ఖచ్చితంగా సమ్మెకి వెళ్తామని చెప్పేసి చెప్పాం. సమ్మె అన్నది చివరి మన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు. మనకి మీకు చాలా మంది ఇందులో కొత్త కార్మికులు ఉన్నారు, పాత కార్మికులు చాలా మంది తెలుసు. 2005 జూన్ 1వ తారీఖున మేము సమ్మెకి దిగాం. అప్పటికి 2 నెలల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కానీ సుమారు 26 సార్లు చర్చలు జరిగాయి. 26వ చర్చలు ఫెయిల్ అయితే 26వ సాయంకాలం అక్కడికక్కడే మేము కూర్చొని డేట్ నిర్ణయించి 2005 జూన్ 1 అని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చేసాం. జూన్ 2 ఆ విధంగా చేస్తే జూన్ 16వ తారీఖు దాకా సమ్మె జరిగితే జూన్ 17 తెల్లవారుజాను 5 గంటలకే అగ్రిమెంట్ చేశారు 300 రూపాయలు. కాబట్టి మీరు ఎవరు కూడా భయం పడొద్దు. ఎందుకంటే కార్మికులు తొలగించేస్తున్నారని ఇదేదో అవదని చెప్పేసి మీరేం భ్రమలు పెట్టుకోవద్దు. మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ ముందున ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయి, మీకోసం పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా. ఈ రోజు మేము కూడా సహనంతోనే, ఎందుకంటే ప్లాంట్ పరిస్థితి మనకు కూడా తెలుసు. 4 నెలల జీతాలు లేకపోయినా ప్లాంట్ ఉత్పత్తి సమంగా లేదని చెప్పేసి నష్టాల్లో ఉందని చెప్పేసి మనమే కాంట్రాక్ట్ కార్మికులమే 4 నెలల జీతాలు లేకపోయినా అప్పులు చేసుకునే సరే ఈ కంపెనీ కోసం పనిచేశాం. అటువంటిది మనల్ని తొలగిస్తారంటే పరిస్థితి ఈ రోజు 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన అక్రమంగా తొలగిస్తే ఏ ఒక్క కంపెనీ అయినా సరే మనకు ఉద్యోగం ఇస్తాదా? ఉన్నటువంటి మన సెటిల్ అయిపోయినా పర్లేదు. ఈ రోజు మన కాంట్రాక్ట్ కార్మికులందరూ పిల్లలతో చిన్న పిల్లలతో అందరం కూడా ఉన్నాం. అటువంటిది కూడా ఆలోచించకుండా ఎంత అన్యాయం అంటే 18,000 20,000 వచ్చే జీతగాడు మన మీద ప్రతాపం చూపెడతారని అర్థం అవట్లేదు. ఎవరో లక్షల జీతాలు ఇచ్చిన వాళ్ళ మీద ప్రతాపం చూపించుకోండి. మీరు మాలాంటి చిన్నోళ్ళ మీద ఎందుకు ప్రతాపం చూపెడతారని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రతాపం ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకోండి, మనం 4,200 మంది తీస్తానంటే ఒకేసారి మనం సమ్మె నోటీస్ ఇవ్వకుండా మనం ముట్టడి చేస్తే మళ్ళీ రాత్రి చేశారు. కానీ ఇది అటువంటి కాకుండా, ఎందుకంటే ఒక్కరితో తేలేదు కాదని సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడి సమ్మె నోటీస్ ఇచ్చాం. మీరందరూ కూడా ఇంకొకసారి చెప్తాను, సమ్మెకి అన్ని డిపార్ట్మెంట్లో చెప్పి 26వ తారీఖు తర్వాత మేము ఖచ్చితంగా ఈ లోపల గాని చర్చలు గాని ఫెయిల్ అయితే ఈ 248 మంది కూడా బాధపడవసరం లేదు. కొత్త లిస్టులు తయారవుతున్నాయని చెప్పేసి రకరకాలు